ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో వివిధ వార్తా పేపర్లో వచ్చినటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారంతో పాటు తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నుంచి ప్రెస్ నోట్ అయితే ఇచ్చారు. ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి దానికి క్లియర్గా 2 పేజీల రూపంలో ఒక పీడిఎఫ్ అయితే అప్లోడ్ చేశారు. ఇక్కడ మీకు స్క్రీన్పై కనిపిస్తుంది వీడియో న్యూ అని. ఈ విషయాన్ని కూడా మనం క్లియర్గా అయితే తెలుసుకుందాం. ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి హైప్ అనే బటన్ కూడా నొక్కండి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. మనకు సంబంధించిన మున్నాబడి అనే యాప్ అయితే ఖచ్చితంగా ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. అందులో పోలీస్ ఉద్యోగాలకు సంబంధించిన టెస్ట్ సిరీసెస్ అవైలబుల్గా ఉన్నాయి. సో కంపల్సరీ ప్లేస్టోర్ నుంచి మున్నాబడి అనే యాప్ను డౌన్లోడ్ చేసుకొని అందులో టెస్ట్ సిరీసెస్ ఉన్నాయి. ఒకసారి చూసి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లు కూడా ఉన్నాయి, అవి కూడా చూసి ఒకసారి మీరు అందులో జాయిన్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి. ఇదే అఫీషియల్ వెబ్సైటు తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ అని. ఈ అఫీషియల్ వెబ్సైట్లో ఫస్టే మనకు ప్రెస్ నోట్ అయితే రిలీజ్ చేశారు పోలీస్ రిక్రూట్మెంట్ 2026కు సంబంధించి. ఈ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసినా ఒకసారి చూపిస్తా చూడండి. ఇది ప్రెస్ నోటు, ఇక్కడ చూసుకోవచ్చు. 5th జూలై 2026 ఈరోజు వచ్చింది. రిక్రూట్మెంట్ పర్మిషన్ అకార్డెడ్ బై స్టేట్ గవర్నమెంట్ నోటిఫికేషన్ టు బి ఇష్యూడ్ షార్ట్లీ. మనకు అతి త్వరలో నోటిఫికేషన్ ఇస్తామన్నట్టు మనకు ప్రెస్ నోట్ అయితే అఫీషియల్గా అనౌన్స్ చేశారు. ఇందులో ఉన్నటువంటి ఖాళీలు చూస్తే ఎస్ఐకి సంబంధించి సివిల్లో 148 ఉన్నాయి. రిజర్వ్డ్ సబ్ ఇన్స్పెక్టర్ ఏఆర్కి సంబంధించి 14 ఉన్నాయి. రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ టీజీఎస్పీకి 12 ఉన్నాయి. రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ ఎస్ఏఆర్ సిపిఎల్లో 3 ఉన్నాయి. అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ఎఫ్పీబీలో 23 ఉన్నాయి. పోలీస్ కానిస్టేబుల్ సివిల్లో 3697 పోస్టులు ఉన్నాయి. పోలీస్ కానిస్టేబుల్ ఏఆర్కి సంబంధించి 1052 ఉన్నాయి. పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఏఆర్ సిపిఎల్లో 24 ఉన్నాయి. పోలీస్ కానిస్టేబుల్ డ్రైవర్ పీటీఓకి సంబంధించి 20 ఉన్నాయి. పోలీస్ కానిస్టేబుల్ మెకానిక్ పీటీఓకి సంబంధించి 7 పోస్టులు ఉన్నాయి. ఇక్కడ అట్లనే ఫైర్ డిజాస్టర్ రెస్పాన్స్ ఎమర్జెన్సీ అండ్ సివిల్ డిఫెన్స్ డిపార్ట్మెంట్లో స్టేషన్ ఫైర్ ఆఫీసర్లు 39 ఉన్నాయి. ఫైర్ ఫైటర్ 751 ఉన్నాయి. తర్వాత ప్రిజన్స్ అండ్ కరెక్షనల్ సర్వీసెస్ డిపార్ట్మెంట్ నుంచి డిప్యూటీ జైలర్ మెన్కి సంబంధించి 14 ఉన్నాయి. డిప్యూటీ జైలర్ ఉమెన్లో 1 పోస్ట్ ఉంది. వార్డెన్లో మేల్ 196 ఉన్నాయి. వార్డెన్ ఫీమేల్ 12 ఉన్నాయి. స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్లో సబ్ ఇన్స్పెక్టర్ 44 ఉన్నాయి. కానిస్టేబుల్ 1380 ఉన్నాయి. 7437 పోస్టులు అయితే ఇప్పుడు కరెంట్గా వేకెన్సీస్ ఉన్నాయి. ఈ వేకెన్సీస్కు సంబంధించి అతి త్వరలో కొన్ని రోజులలో నోటిఫికేషన్ ఇస్తామని అఫీషియల్ బోర్డు నుంచే మనకు ప్రెస్ నోట్ అయితే రిలీజ్ చేశారు. సో తొందరలో వస్తుంది. ఫస్ట్ 5000 ఉద్యోగాలకు ఆర్థిక శాఖ క్లియరెన్స్ ఇచ్చిండే, తర్వాత మళ్ళీ 2437 పోస్టులు మళ్ళొక ఆర్థిక శాఖ నుంచి క్లియరెన్స్ పొంది ప్రస్తుతానికి వేకెన్సీస్ అన్నీ 7437 చూపిస్తున్నారు. తొందరలో నోటిఫికేషన్ వస్తుంది. మిత్రులందరూ ఖచ్చితంగా ఫాలో అవుతుండండి. ఏకోపాధ్యాయ పాఠశాలలు 4739. 60% బడుల్లో విద్యార్థులు 30 లోపే. 1997 పాఠశాలల్లో 0 చేరికలు. కేంద్ర విద్యాశాఖ నివేదిక. రాష్ట్రంలోని సర్కారు బడుల్లో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పడిపోతుండగా ఏకోపాధ్యాయ పాఠశాలలు కూడా గణనీయంగా ఉండడం ఆందోళన కలిగించే అంశంగా ఉంది. ఈ మేరకు కేంద్ర విద్యాశాఖ ఇటీవల నిర్వహించిన ప్రాజెక్టు ఆమోదిత మండలి పిఏబి సమావేశంలో ఈ గణాంకాలు వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా 4739 ప్రాథమిక పాఠశాలలు కేవలం ఒక్కరే ఉన్నారు టీచర్లు. అప్పర్ ప్రైమరీ స్కూళ్లలోనూ సింగిల్ టీచర్ బడుల సంఖ్య 80 నుంచి 93కు పెరిగింది. ఉపాధ్యాయుల లభ్యత విషయంలో ప్రైవేట్ పాఠశాలలు ముందంజలో ఉండగా ప్రభుత్వ రంగంలో కేవలం 43.3% మందే టీచర్లు ఉండడం గమనార్హం. మరోవైపు 60% ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల సంఖ్య 30 కంటే తక్కువ ఉంది. కేంద్ర నివేదిక ప్రకారం 30 మందిలోపు విద్యార్థులు గల ప్రాథమిక పాఠశాలలో 23-24లో 11,050గా ఉంది. ఇది మరో నోటిఫికేషన్ అండి. వర్సిటీలో 984 పోస్టులు త్వరలో నోటిఫికేషన్ వస్తుందంట. తెలంగాణలోని ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్, ఆచార్య కొండా లక్ష్మణ్ హార్టికల్చర్, పివి నరసింహరావు వెటర్నరీ యూనివర్సిటీలో 984 పోస్టుల భర్తీకి ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. వీటిని రాత పరీక్ష ద్వారా భర్తీ చేస్తారు, ఇంటర్వ్యూ ఉండదు. అగ్రికల్చర్ వర్సిటీలో 550, హార్టికల్చర్లో 61, వెటర్నరీ వర్సిటీలో బ్యాక్లాగ్తో పాటు 294 పోస్టులు ఉన్నాయి. ఇటీవల వీటికి సీఎం రేవంత్ రెడ్డి ఆమోదం తెలపగా త్వరలో నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది. దరఖాస్తుల ఆహ్వానం. వీణవంకలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో 2026-27 విద్యా సంవత్సరానికి బయోసైన్స్ బోధించడానికి అతిథి ఉపాధ్యాయుల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఈ పోస్టుకు సంబంధిత సబ్జెక్టులో బీఈడీ టెట్ అర్హత ఉన్న ఆసక్తి గల అభ్యర్థులు బయోడేటా, విద్యార్హత కలిగిన ధ్రువపత్రాలతో హాజరు కావాలి.
6న సాంఘిక సంక్షేమ ఆశ్రమ కాలేజీల్లో స్పాట్ కౌన్సిలింగ్. భాగ్యనగర్ జిల్లాలోని 4 సాంఘిక ఆశ్రమ కాలేజీల్లో సీట్ల భర్తీ కోసం ఈ నెల 6న ఉదయం 9 గంటలకు స్పాట్ కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నారు. సో ఇంకా ఎవరైనా ఆ స్పాట్ కౌన్సిలింగ్లో అటెండ్ కావాలనుకునే విద్యార్థులు ఖచ్చితంగా కొత్తపల్లి మండలం చింతకుంట సాంఘిక సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో బాలికలు బాలురకు స్పాట్ కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నారు. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ ఫోన్ నెంబర్స్ ఇచ్చారో ఆ ఫోన్ నెంబర్స్ కూడా మీరు ఫోన్ చేయొచ్చు. డిగ్రీ ఫస్ట్ ఇయర్లో 138,000 సీట్లు భర్తీ. డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఇప్పటి వరకు 138,000 సీట్లు మాత్రమే భర్తీ అయినాయి. డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ రిపోర్టింగ్ గడువు శనివారంతో ముగిసింది. 3 విడతల కౌన్సిలింగ్ తర్వాత ఆన్లైన్లో 117,658 మంది, ఆఫ్లైన్లో 21,024 మంది చొప్పున మొత్తం 138,692 మంది విద్యార్థులు అడ్మిషన్ పొందిరు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వరకు ఉన్నటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారం. ముఖ్యంగా మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నుంచి వచ్చినటువంటి క్లియరెన్స్ 7,400 పైన పోస్టులు అయితే ఉన్నాయి. వెయిట్ చేయండి, దానికి సంబంధించిన నోటిఫికేషన్ మేబీ రేపు ఎల్లుండి వచ్చే అవకాశం ఉంది. థ్యాంక్ యూ.